హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను వ్లాగ్స్. సో ఇదైతే కిడ్స్కి చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్తో నేనైతే వచ్చేసానండి. చాలా బాగా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడున్న జనరేషన్ అయితే ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోయారు. సో వాళ్ళ నుంచి కొంచెం మనం డైవర్ట్ చేయాలి అని అంటే ఇలాంటి ప్రోడక్ట్ అయితే మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ ఇది కొంచెం అంటే మనం అనుకున్న దానికంటే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుంది. బట్ మనమైతే పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు చాలా బాగా కూడా వీటిని యూజ్ చేసుకుంటారు. అండ్ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇదైతే నేను వేరే ఒక వీడియోలో చూసైతే ఆర్డర్ అయితే చేశాను. చాలా బాగుంది. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలి అని కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. పిల్లలకంటే మనకి ఏది ఎక్కువ కాదు కాబట్టి మనం కాస్ట్ గురించి కొన్ని సార్లు ఆలోచించకుండా ఉంటే మంచిదండి. అంటే ఇది జస్ట్ నాకు 4,000 to 5,000 రూపీస్ అయితే పడింది. నేను కాస్ట్ కూడా చెప్పేస్తున్నాను. సో నేను ఇది అమెజాన్లో అయితే తీసుకున్నానండి. డీల్స్లో తీసుకున్నప్పుడైతే మనకి 4,500 అలా అయితే పడుతుంది. యాక్చువల్ ప్రైస్ అయితే ఇది 5,000 చేంజ్ అయితే ఉందండి. సో మీరు డీల్స్ ఉన్నప్పుడు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. లేదు అంటే మీరు మామూలుగా కూడా కా అదే సేమ్ కాస్ట్ అయితే పెట్టేసి మీరు ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు. ఇదేంటి అంటే మనకి డ్రాయింగ్ రోబోట్ అనమాట. సో ఇక్కడ మనకి కొన్ని ఇవైతే కార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే మనకి హౌస్ హోల్డ్ గూడ్స్, ఇంకా ట్రీస్, యానిమల్స్, ఇట్లా మనకైతే డిఫరెంట్‌గా అయితే వస్తాయండి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇట్లా అయితే మనకి చాలా కార్డ్స్ అయితే ఉన్నాయి. ప్లాంట్స్ ఉన్నాయి. ఇట్లా మనకి వేరే టైప్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనం ఇది మనకి ఏది కావాలనుకుంటున్నామో ఆ కార్డ్‌ని అందులో ఇన్సర్ట్ చేసామంటే మనకైతే వచ్చేస్తాయి. ఇక్కడ సర్కిల్స్ ఏంటి అనేసి కూడా ఉన్నాయన్నమాట. షేప్స్ కూడా ఉంటాయి మనకి. అట్లా డిఫరెంట్‌గా ఉంటాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, యానిమల్స్, హౌస్ హోల్డ్ గూడ్స్, ట్రీస్, ఇట్లా మనకి కావాల్సినవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇందులో వచ్చేసి స్టెప్ వైజ్ ఉంటాయి డ్రాయింగ్ చేసుకోవడానికి. సో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అట్లా ఉంటాయి. ఇదైతే ఫుల్ అనమాట. సో ఇవి మనకి ఏది కావాలనుకుంటున్నామో ఆ కార్డుని మనం ఆ రోబోట్లో ఇన్సర్ట్ చేసేసి బటన్ ప్రెస్ చేస్తే అదైతే మనకి డ్రాయింగ్ చేసిస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి కలర్స్ కూడా వచ్చాయండి. ఇది మొత్తం డ్రాయింగ్ చేసిన తర్వాత మనమైతే అవి పెయింటింగ్ కూడా చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. కలర్స్ కూడా వచ్చాయి. సో ఆ కలర్స్ ఏంటంటే మనకి వాష్ చేసుకొని మళ్ళీ కూడా చేయవచ్చు. అంటే కలర్స్ రిమూవ్ చేసి మళ్ళీ మనం 2 టైమ్స్ అట్లా పెయింటింగ్ కూడా చేసుకోవచ్చండి. అండ్ ఇదే అండి మన చిట్టి మినీ రోబో మిషన్ అనమాట. సో ఇదైతే మనకి పైన 3 బటన్స్ ఉన్నాయి కదా, ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. అండ్ మిడిల్ బటన్ స్టార్ట్ బటన్. సో ఇది వచ్చేసి మనకి 5 మార్కర్స్ అయితే ఇచ్చారండి. ఇది డ్రాయింగ్ పెన్సిల్ అనమాట. సో 5 ప్యాక్ ఆఫ్ 5 అయితే వస్తాయి మనకి. అన్నీ కూడా అందులోనే ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి స్టిక్ అండి. సో ఇవి అటు ఇటు మనం పెట్టాలన్నమాట. సో ఇక్కడ కనిపించే దానికి మ్యాగ్నెట్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలని మీకు ఐడియా అంతగా అర్థం అవ్వలేదు అంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ బుక్ కూడా ఇస్తారండి. అండ్ ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే చిన్నగా సి టైప్ కేబుల్ అయితే ఇచ్చారు. ఇందులో బ్యాటరీస్ అయితే ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఛార్జింగ్ పెట్టుకోవాలి. మనం ఒకరోజు ఛార్జింగ్ పెట్టామంటే ఇది చాలా డేస్ వరకు మినిమం 1-2 మంత్స్ అయితే వర్కౌట్ అవుతుందండి. నేను అట్లానే యూజ్ చేస్తున్నాను అనమాట మా పిల్లల కోసము. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అనేసి ఇట్లా స్టెప్ వైజ్ అయితే మనకి పాయింట్స్ అయితే ఇచ్చుంటారు, ఇన్స్ట్రక్షన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈజీగా అయితే అర్థమైపోతుంది. సో మనం పిల్లలు ఫోన్ చూస్తూ చెడిపోవడం కంటే ఫోన్ నుంచి డైవర్ట్ చేయాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా 4,000 to 5,000 రూపీస్ ఖర్చు చేసేసి మనం ఇదైతే కొనిపించామంటే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. అసలు ఇది తెచ్చిన తర్వాత అయితే అస్సలు మా పిల్లలు అయితే దీన్ని వదిలిపెట్టట్లేదనమాట. అంత బాగా వాళ్ళైతే యూజ్ చేసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి మనకి జస్ట్ ఇది ఉంది కదా, 2 బ్లాక్ అంటే మనకి ఇది స్టెథోస్కోప్ టైప్ అయితే వస్తుంది చూడండి, అట్లా అనమాట. ఇది జస్ట్ అక్కడ పెట్టేస్తే దానికి మ్యాగ్నెట్ అయితే ఉంటుందన్నమాట. అదే ఆటోమేటిక్గా స్టిక్ అయితే అవుతుంది. సో ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి, దానికి మ్యాగ్నెట్ ఉంటుంది. ఇటు అటు కూడా ఇట్లా పెట్టేస్తే స్టిక్ అయిపోతుంది. సో ఈ మిడిల్ దాంట్లో మనం ఇక్కడ మార్కర్ అయితే పెట్టాలి. ఏదైతే మనం పెన్సిల్ డ్రా చేయడానికి మార్కర్ పెడతామో అది క్యాప్ తీసేసి మనం ఇక్కడ ముందు కనిపించే దాంట్లో అయితే ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా పెట్టేసుకోవాలన్నమాట. దాని కింద సైడ్కి వచ్చేలాగా మనం ఇట్లా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనకి చిట్టి మినీ రోబో అయితే రెడీ అయిపోయిందండి. డ్రాయింగ్ చేయడానికి అయితే రోబో రెడీగా ఉంది. సో ఇక్కడ మనకి పైన కనిపిస్తున్న బటన్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ బటన్ అయితే మనం కొంచెం లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నామంటే పవర్ అయితే ఆన్ అవుతుందండి ఈ రోబో. సో ఒక వైట్ పేపర్ అయితే తీసుకోండి. మీకు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో, దేని మీద డ్రాయింగ్ కావాలనుకుంటున్నారో ఆ పేపర్ అయితే మీరు తీసుకోవాలన్నమాట, కింద పెట్టుకోవాలి. సో మీరు ఇప్పుడు ఏది డ్రా చేయాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్సా, హౌస్ హోల్డ్ థింగ్సా, లేదా ప్లాంట్సా, యానిమల్సా, మీకు ఏది డ్రాయింగ్ కావాలనుకుంటున్నారో అదైతే మీరు కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. సో కింద మనకి ఇట్లా బార్కోడ్ లాగా కనిపిస్తుంది కదా, బ్లాక్ వైట్ డాట్స్ కనిపిస్తుంది కదా, అది అయితే మనం లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలండి ఇలా.
సో పెట్టాము చూడండి, అది లోపలికైతే పెట్టేసి మనకి మిడిల్‌లో పెద్దగా బటన్ కనిపిస్తుంది కదా, అదైతే పెట్టాలన్నమాట. ఆ బటన్ అయితే మనం జస్ట్ ప్రెస్ చేయగానే అయితే వచ్చేస్తుందన్నమాట. సో నేను ఇంకా మిషన్ ఆన్ చేయలేదు. సో ఇప్పుడు నేను చూపించే ఈ మిషన్‌ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారంటే మీకైతే కార్డ్ ఇన్సర్ట్ చేసిన దగ్గర ఇట్లా రెడ్ లైట్ అయితే వస్తుంది. ఆ లైట్ వస్తే ఆన్ అయినట్టు. సో మీరు మళ్ళీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు మీరు మిడిల్ బటన్ అయితే ప్రెస్ చేయాలండి. ఆ మిడిల్ బటన్ ప్రెస్ చేస్తేనే మనకి ఆన్ అయితే అవుతుంది. సో చూడండి, నేను ఇక్కడ మిడిల్ బటన్ ప్రెస్ చేయగానే అది వెంటనే అయితే దాని పొజిషన్ తీసుకొని అదైతే డ్రాయింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది చూడండి. ఇక్కడ పేపర్ జరగకుండా పేపర్ని మీరు పట్టుకొని ఉండాలండి. జస్ట్ దాని మీద ఏదైనా వెయిట్ పెట్టినా కూడా సరిపోతుంది, లేదంటే పేపర్ మూవ్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ మనకి ఈ చిట్టి రోబో అయితే మనకి మష్రూమ్ అయితే డ్రా చేసి చూపిస్తుందండి. సేమ్ మనం ఏదైతే కార్డ్ పెడతామో అదే డ్రాయింగ్ అయితే మనకి ఇది డ్రా చేసి ఇస్తుంది. సో మనం అవి పిల్లలకి ఇచ్చేసి వాటి మీద పెయింటింగ్, కలరింగ్ చేయమని కూడా చెప్పొచ్చండి. సో వాళ్ళకి ఒక చిన్న క్రాఫ్ట్ లాగా, ఆర్ట్ లాగా అయితే బాగా యూజ్ అవుతుంది. ఇట్లాంటి మనం చిన్న చిన్నవి అంటే మనకు అంత పర్టికులర్గా కరెక్ట్గా డ్రా చేయాలంటే కూడా పిల్లలు డ్రా చేయలేరు. సో మనం ఇలాంటి మిషన్ తీసుకొని మనం ఇది డ్రాయింగ్ చేసేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు పెయింట్ చేసుకుంటూ ఉంటారు, లేదా కలరింగ్ స్కెచెస్తో కలరింగ్ చేసుకుంటూ ఉంటారు. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్తో వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. చూడండి, ఇదైతే ఎంత నీట్గా డ్రా చేస్తుంది, చాలా బాగా డ్రా చేస్తుంది. మనకి స్కెచెస్ అంటే కలర్ స్కెచెస్ కూడా ఇందులోనే వస్తాయండి, కలర్ మార్కర్స్ కూడా. సో మీరు అవేం సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి వచ్చేస్తాయి. సో చూడండి, ఇది డ్రాయింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా ఇది డ్రా అయితే చేసేసింది. సో ఇంకొకటి నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కార్డ్ పెట్టి కూడా చూపిస్తాను చూడండి, వేరేదైతే డ్రా చేస్తుంది. ఇప్పుడు మష్రూమ్ డ్రా చేసింది కదా, స్టెప్ వైజ్ అయితే డ్రా చేస్తుంది. ఇన్ కేస్ మీరు అట్లా అవసరం లేదు, పిల్లలకి డ్రాయింగ్ నేర్పియాలి అని అనుకున్న ఈ కార్డు బ్యాక్ సైడ్ అయితే మనకి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, అట్లా 4 స్టెప్స్లో అయితే మనకి ఈ డ్రాయింగ్ అయితే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారండి. సో దాన్ని చూసి కూడా పిల్లలు అయితే డ్రా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నెక్స్ట్ వేరే కార్డ్ అయితే పెట్టాను చూడండి. ఇప్పుడు నేను సెల్ ఫోన్ అయితే పెట్టాను కార్డు. సో ఇక్కడ కింద మళ్ళీ మనం పేపర్ మూవ్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ అక్కడ మష్రూమ్ డ్రా చేసింది కదా, మనం కొంచెం పేపర్ సైడ్కి మూవ్ చేస్తే గ్యాప్ ఉన్న దగ్గర అయితే అది డ్రా చేస్తుంది. నేనైతే సెల్ ఫోన్ పెట్టాను ఇక్కడ చూడండి. నా పరంగా అయితే ఇదైతే చాలా యూస్ఫుల్ అనిపించిందండి. చాలా చాలా బాగుంది. పిల్లలకైతే మంచి టైం పాస్ అవుతుంది అండ్ వాళ్ళు ఎంజాయ్ కూడా చేస్తారనమాట. సో ఒక చిన్న రోబో మన ఇంట్లో కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఎక్సైట్మెంట్తో అయితే ఉంటారు అండ్ ఫ్రెండ్స్కి కూడా చూపించుకుంటూ ఉంటారు. అండ్ ఇది కూడా కొంచెం యూస్ఫుల్ ప్రోడక్ట్ అని నాకైతే అనిపించిందండి. పర్సనల్గా నేనైతే చాలా అంటే మంచిగా అయితే అనిపించింది అనమాట. సో కాస్ట్ గురించి ఆలోచించకుండా మీరైతే అమెజాన్లో ఉన్న ఈ ప్రోడక్ట్ని వెంటనే ఆర్డర్ చేయాలనుకుంటే ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చున్నానండి. సో ఆ లింక్ త్రూ మీరు పర్చేస్ చేసుకోండి. ఈ ప్రోడక్ట్ అయితే వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అవుతుందండి. స్టాక్ అవుట్ అవ్వకముందే మీరైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి, ఎందుకంటే చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి అండ్ ప్రోడక్ట్ కూడా వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అవుతుంది. నేను పర్సనల్గా అయితే ఇది కార్ట్లో పెట్టుకొని వెయిట్ చేశాను, స్టాక్ అవుట్ అయిపోయి ఉండే అనమాట. సో మళ్ళీ స్టాక్ వచ్చే వరకు కూడా నేను వెయిట్ చేసి దీన్ని అయితే ఆర్డర్ చేయడం జరిగిందండి. మా బాబు బర్త్డే కోసం అయితే నేను ఇది గిఫ్ట్ అయితే చేశాను అనమాట. సో నాకు చాలా నచ్చింది అండ్ మా బాబుకి కూడా చాలా చాలా నచ్చిందండి. తనైతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడనమాట, ఇంత మంచి చిట్టి రోబోని గిఫ్ట్ చేసినందుకైతే. సో పిల్లల ఎగ్జైట్మెంట్, పిల్లల హ్యాపీనెస్ కంటే మనకి ఏది ఎక్కువ కాదు. మనం ఏది చేసినా వాళ్ళ కోసమే కాబట్టి సో మీరు ఇట్లాంటిది అయితే ఖచ్చితంగా వాళ్ళకైతే గిఫ్ట్ చేయండి. సో చూడండి, సెల్ ఫోన్ ఎలా ఉందో అలాగే అయితే మనకి డ్రా చేసి అయితే ఇచ్చింది. సో ఇలాంటివి మనం వాళ్ళకి ఇచ్చేసి వాటిని కలరింగ్ చేయమని చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ప్రోడక్ట్ అయితే నేను అమెజాన్ నుంచి తీసుకున్నానండి. సో మీకు ఎలాంటి డ్యామేజ్ రావడము అట్లా అయితే ఏమి ఉండదన్నమాట. అండ్ ఇది వచ్చేసి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, దీని లింక్ అయితే. సో మీరు నా లింక్ త్రూ తీసుకోవడం వల్ల మీకైతే కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదండి, నేను నా లింక్ త్రూ అయితే మీకు ఇస్తున్నాను అనమాట. అంటే నేను తీసుకున్నాను, నాకు నచ్చింది కాబట్టి మీకు కూడా రిఫర్ అయితే చేస్తున్నాను. సో నేను ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టూత్ బ్రష్ అయితే పెట్టానండి. సో టూత్ బ్రష్ కూడా చూడండి ఎలా అయితే ఎంత సింపుల్గా డ్రా చేసేస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లింక్ కోసం అయితే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ అయితే చేయండి, ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ ప్రోడక్ట్ ప్రతి పిల్లల దగ్గర ఉంటేనే మంచిదండి. వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు అండ్ హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. సో డ్రాయింగ్ అనేది ఒక మంచి ఆర్ట్ అనమాట. సో ఇలాంటివి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు డ్రాయింగ్ కూడా నేర్చుకుంటారు, కలరింగ్ కూడా నేర్చుకుంటారు. సో వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా డ్రా చేయాలన్నా, డ్రాయింగ్స్ ఏమైనా స్కూల్లో ఏదైనా కాంపిటీషన్ పెట్టినా కూడా వాళ్ళైతే ఈజీగా చేయడానికైతే యూజ్ అవుతుందండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఒకసారి మీరు ఆ వీడియోలో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా చెక్ అయితే చేయండి అండ్ మన ఛానల్లో ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే మీకైతే మంచి మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఆల్రెడీ నేను అన్ని రివ్యూస్ అయితే చేస్తున్నానండి. సో అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అంటే ఛానల్లో ఉన్న వీడియోస్ ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి.
వీడియోని చూసి వదిలేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో దట్ ఈ ప్రోడక్ట్ అయితే అందరికీ కూడా యూజ్ అవుతుంది. వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. అండ్ ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. నేను తీసుకున్నాను పర్సనల్గా, నాకు మా పిల్లలకి బాగా నచ్చింది. మా పిల్లలు బాగా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు అండ్ బాగా ఎంజాయ్ చేశారు. కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్ని అయితే నేను రిఫర్ చేస్తున్నానండి. సో ఇక్కడ చూడండి, టూత్ బ్రష్ కూడా ఎంత నీట్గా అయితే డ్రా చేసింది. నాకైతే చాలా చాలా నచ్చిందండి. సో ఈ ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ అయితే చేయండి. ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను, అక్కడ కూడా చెక్అవుట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఎలాంటి ప్రోడక్ట్స్ మీద రివ్యూస్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ అయితే చేయండి. నేను తప్పకుండా రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను.